పేరుకే 350 పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. డెంగీ జ్వరానికి చికిత్స చేయలేమని చేతులెట్టేసిన ప్రభుత్వ వైద్యులు. కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి ఆసుపత్రి బిల్డింగులు, వైద్య పరికరాలు ఉన్నప్పటికీ వైద్యం శూన్యం. ఎంతమంది సిబ్బంది ఉన్నా ఫలితం శూన్యం. హాయ్ హలో నమస్కార్ అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతాహు. వెల్కమ్ టు డిటెక్టివ్ ఐ న్యూస్. నేను మీ టప్ప షాకీర్ హుస్సేన్. ప్రొద్దుటూరు ఆగస్టు 30 బాంబేగా పేరుగాంచిన పసిడిపురి ప్రొద్దుటూరులో పేరుకు మాత్రం 350 పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం మాత్రం శూన్యం. ఇక వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు పట్టణానికి చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు ఉండడంతో 350 పడకల జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించింది. అయినప్పటికీ ఈ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో వైద్యులు ఉన్నప్పటికీ కేవలం 2 గంటలు మాత్రమే ఓపీ ఉండడం గమనార్హం. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకే ఓపీ. ఇక డిటెక్టివ్ ఐ న్యూస్ నిర్వహించిన సీక్రెట్ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న కొన్ని సెక్షన్ల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా పాయింట్ టు పాయింట్ వాటి వివరాలు. 1. డెంగ్యూ జ్వరానికి వైద్యం అందించలేక చేతులెత్తేస్తున్న వైద్యులు. ఆగస్టు నెల 23వ తేదీ పట్టణంలోని ఒక విలేకరి కుమార్తెకు జ్వరం ఎక్కువయ్యి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదిస్తే అక్కడి వైద్యాధికారులు కొన్ని టెస్టులను రాయడం జరిగింది. అందులో ముఖ్యంగా జ్వరం వస్తూ పోతూ ఉండడంతో బ్లడ్ టెస్ట్ రాయించారు. బ్లడ్ టెస్ట్ల అనంతరం ఆ అమ్మాయికి డెంగ్యూ జ్వరం అని నిర్ధారించిన వైద్యులు వైద్యం నిమిత్తం అమ్మాయిని ఆసుపత్రిలోనే ఉంచాలని చెప్పగా వైద్యం నిమిత్తం ఆ అమ్మాయిని ఆసుపత్రిలోనే ఉంచిన తల్లిదండ్రులు మరుసటి రోజు ఆగస్టు 24వ తేదీన మళ్లీ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేయించాగా 23వ తేదీ 2,34,000 ఉన్న రక్త కణాలు 25వ తేదీ ఆదివారం 77,000కు పడిపోవడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు తదుపరి వైద్యం నిమిత్తం రౌండ్స్ కొరకు వచ్చిన వైద్యులను అడగగా రౌండ్స్లో ఉన్న డాక్టర్ కేసు చాలా సీరియస్గా ఉంది, రక్త కణాలు తగ్గిపోతున్నాయి, మీరు వెంటనే కడప రిమ్స్ కానీ కర్నూల్ హాస్పిటల్ గాని తీసుకెళ్లండి, నేను రెఫర్ చేస్తాను అన్నారు. అక్కడికి వెళితే వెంటనే రక్తం ఎక్కిస్తారు, బాగావుతుందని ఉచిత సలహాలు ఇచ్చారే కానీ వారికి ధైర్యాన్ని ఇవ్వలేకపోయారు. ఒక డాక్టర్ అంటేనే ఎంతో చదువు చదివి ఎంతో కృషి చేస్తే కానీ రాని డాక్టర్ పట్టా వీరికి వచ్చింది. అందులో మరి ప్రభుత్వ డాక్టర్ అంటే ఎన్నో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయితే ఎంతో మందికి రాని ప్రభుత్వ ఉద్యోగం వీరికి వస్తే సాధారణంగా పెరగవలసిన రక్తకణాలను పెంచే విధంగా ఆలోచించకుండా అక్కడికి వెళితే రక్తం ఎక్కిస్తారని సాకులు చెప్తూ చేతులు దులుపుకుంటున్నారు. అలాంటి వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు? అయినా వీరు చేసేది 2 గంటల డ్యూటీ మాత్రమే, అలాంటి వీరికి ప్రభుత్వ జీతాలు ప్రజాధనం వేలల్లో ఎందుకు అని అక్కడి ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇంతలో ఆ అమ్మాయి తల్లి తండ్రి ఆ అమ్మాయిని ప్రొద్దుటూరు పట్టణం గాంధీ రోడ్డులోని కేవీఆర్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లగా అక్కడి డాక్టర్ కల్లూరు ప్రదీప్ రెడ్డి ఆ అమ్మాయిని పరీక్షించి ఎక్కడికి వెళ్లనవసరం లేదు అని 3 రోజులకు సరిపడ మందులను రాసి ఇవ్వగా ఆ మందులను వాడిన ఆ అమ్మాయికి 26వ తేదీ 1,10,000 రక్తకణాలు, 27వ తేదీ 1,40,000కు రక్త కణాలు పెరగడంతో ఇక ప్రతిరోజూ రక్త పరీక్షలు అవసరం లేదు, ఉన్న మందులు వాడితే సరిపోతుంది అని డాక్టర్ ప్రదీప్ రెడ్డి అనడంతో అమ్మాయి తండ్రి మందులు అయిపోయిన మరుసటి రోజు అంటే 29 ఆగస్టు అమ్మాయిని అదే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయిస్తే 2,84,000కు రక్త కణాలు పెరిగాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అదే ప్రైవేట్ డాక్టర్ చేసిన వైద్యాన్ని ప్రభుత్వ డాక్టర్ ఎందుకు చేయలేకపోయారో మరి ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ వైద్యులే తెలిపాలి. ఎంతసేపు పేషెంట్ను RL/NS ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ కాలం గడిపారే తప్ప అనారోగ్యానికి సరైన వైద్యం చేయడం వీరికి చేత కాదా లేక నిర్లక్ష్యమా? 2. పేద రోగులంటే నిర్లక్ష్యమా, అలసత్వమా? జీతాలు తీసుకునేదేమో ప్రజలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించే ప్రజాధనం. పేద రోగులు అంటే చిన్నచూపా? 3. ఏ వ్యాధికైనా 2 రకాల గోళీలా? ఏ రోగి వైద్యానికి వచ్చినా ఈ ఆసుపత్రిలో అందరికీ ఇచ్చే గోళీలు 2 రకాలు. అవి 1 పారాసిటమాల్, 2 పాంటప్. మరీ ఎక్కువ అనారోగ్యంగా ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లూయిడ్స్ అంటే కానీ వేరే వైద్యమే ఉండదు. ఇంతకు మించి ఎవరైనా వీరిని ప్రశ్నిస్తే చీదరింపులు, చీత్కారాలు, కసురు కోవడాలు. వీళ్ల కన్నా ప్రైవేట్ డాక్టర్ల దగ్గర శిక్షణ పొంది సర్టిఫికెట్ తీసుకుని గల్లీలో సర్వీస్ చేస్తూ ఉన్న R.M.P. డాక్టర్లు మేలంటున్న ప్రజలు. 4. స్వీపర్ దగ్గర నుండి వైద్యుల వరకు పేద రోగులంటే నిర్లక్ష్యమా? ఇక వైద్యులు ఇలా ఉంటే అక్కడి సిబ్బంది మేమేం తక్కువ తిన్నామా అన్న విధంగా శానిటేషన్ సిబ్బంది ఆగస్టు 25వ తేదీన F.M.1 వార్డులో ఊడవడానికి వచ్చిన శానిటేషన్ మహిళ పనితనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంది. ఆ మహిళ విధుల్లో రావడమే అక్కడి పేషెంట్ల మీద కోప్పడుతూ
తిట్టుకుంటూ రావడం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురించేసింది. ఆమె కూడా ప్రజాధనమే జీతంగా తీసుకుంటున్నప్పటికీ అక్కడి ప్రజలకు ఆమెయేదో ఊరికే సేవ చేస్తన్నట్టు విసుక్కోవటం, చీత్కరించుకోవటం అక్కడి పేషెంట్లను ఆశ్చర్యపోయే విధంగా ఉంది. విషయానికి ఏంటంటే ఈమె డస్ట్బిన్ బాత్రూంల దగ్గర పెట్టింది. పేషెంట్లు తిన్నాక మిగులు వేస్టేజ్ అందులో పడేయడంలో కాస్త కింద పడిందట. ఎందుకు ఆ మహిళ మొత్తం హాస్పిటల్ నెత్తిమీదట్టుకుని పేషెంట్ల మీద అరవడం మొదలెట్టింది. మరొకటి ఏంటంటే అక్కడి బాత్రూంలలో ఎవరో మద్యం సేవించి ఖాళీ బాటిళ్లను బాత్రూంలలో వేశారని కోప్పడుతూ పేషెంట్లను తిట్టడం పనిగట్టుకుంది. వార్డులలో మద్యం బాటళ్లు వస్తున్నాయంటే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఎంత పక్కడబందిగా విధులు నిర్వహిస్తుందో చెప్పకనే తెలుస్తుంది. 5. ఇక కుర్చీతాత కృష్ణ దస్తగిరిలు శవాలపై సైతం పేలాలు ఎరుకోవడమా? ఇక అక్కడే కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ దస్తగిరిలు ఎవరైనా పేషెంట్లు నడవలేని పరిస్థితిలో హాస్పిటల్ వస్తే వారిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని వారి వార్డులోనికి తీసుకెళ్లి వారిని పడుకోబెట్టి వస్తుంటారు. ఎందుకు అంటే వీరికి ప్రభుత్వం ప్రజాధనం వీరికి జీతంగా ఇస్తున్నప్పటికీ వీరు మాత్రం మిమ్మల్ని మేము మీ వార్డుకు తెచ్చాం కదా, అందుకు మాకు ఎంతో కొంత చెల్లించాలని మరీ మొండికేసుకొని పీడించి మరీ వసూలు చేస్తుంటారు. చనిపోయిన వ్యక్తికి సైతం పోస్టుమారం వద్దకు తీసుకుపోవడానికి తీసుకురావడానికి వారి బంధువులను పీడించి డబ్బులు వసూలు చేయడం వీరి వంతు. చెట్టు మంచిదైతే కదా పండు మంచిదవుతుంది అనుకోవడం ఇక్కడి ప్రజలకు అలవాటుగా మారింది. 6. హాస్పిటల్లోని ప్రతి పేషెంటుకు ఒకరోజుకి 3 పూటల భోజనానికి ప్రభుత్వం ప్రజాధనం కాంట్రాక్టర్కు ఇచ్చేది ₹78 అయినప్పటికీ పేదలు రోగులను ముష్టివాళ్లను చూసినట్టు చీత్కారాలా? ఇక అదే రోజు పొద్దున్నే టిఫిన్ సమయానికి పేషెంట్లకు టిఫిన్ తెచ్చిన అమ్మాయి ఎంతో రుబాబుగా అదేదో పేషెంట్ల కోసం ఆమె ఇంటి నుండి చేసుకుని తెచ్చి వీరికి సర్వీస్ చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తూ ఆమె వచ్చినప్పుడే టిఫిన్ వేయించుకోవాలని, ఒకసారి ఈవిడగారు వెళ్లిపోతే మళ్లీ వేయను అని దబాయించడం ఇక్కడి వారికి ఆశ్చర్యానికి గురించేస్తుంది. అసలే పేషెంట్లు ముసలి మూటక బెడ్లపై నుండి లేచి రావడం, కాస్త లేట్ అయితే వారిపై కోప్పడటం, విసుక్కోవడం, వారిని చీత్కరించుకోవడం ఈమె రోజువారీ కార్యక్రమం. అక్కడికి ఈవిడగారు పుణ్యానికి ఈమె ఇంటి నుండి తెచ్చి రోగులకు సేవ చేస్తున్నట్టు బిల్డప్లు. ఈ విషయాలన్నిటిని అక్కడే కూర్చొని గమనిస్తున్న డిటెక్టివ్ ఐ న్యూస్కి ఆశ్చర్యానికి గురించేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రజలపై ఇటువంటి నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరించే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని ఇటువంటి వారిని విధుల నుండి బహిష్కరించాలని డిటెక్టివ్ ఐ న్యూస్ ద్వారా ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు. మా ఛానల్ నందు మరిన్ని కొత్త విషయాలు, కొత్త వార్తలకై ఎప్పటికి అప్పుడు అప్డేట్స్ కావాలంటే వెంటనే పక్కనే ఉన్న గంట గుర్తుని నొక్కండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే మీ ఫ్రెండ్స్ మరో నలుగురితో సబ్స్క్రైబ్ చేయించడం మరిచిపోకండి. మీ టప్ప షాకీర్ హుస్సేన్, డిటెక్టివ్ ఐ న్యూస్.